ఒక్క కాకికి చిన్న దెబ్బ తగిలితే మొత్తం కాకులు దాని చుట్టూ చేరి దానికి రక్షణ కవచంగా నిలబడతాయి. ఆ దాడి చేసిన వాళ్ళ సంగతి తేలుస్తాయి, పొడిచి వదిలిపెడతాయి. అట్లాంటిది కాకి పేరులోనే ఒక స్థిరత్వం, ఒక స్థిరత్వం, ఒక అద్భుతమైనటువంటి రూపం. కాకీలు అంటే ఒక దేశానికి క్షేమం కోసం, సమాజానికి క్షేమం కోసం అని భావించే పోలీస్ వ్యవస్థ తమ వాళ్ళకు అన్యాయం జరిగినా ఆదుకోలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉందా? చివరికి సొంత కానిస్టేబుల్కి రావాల్సిన పరిహారాన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారికి లేదా? ప్రభుత్వానికి లేదా? సొంత పోలీస్ శాఖకి లేదా? ఇదెక్కడ దౌర్భాగ్యం? చివరికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి అడగాల్సిన కర్మ పట్టినటువంటి ఉదంతం. నిజంగా పోలీస్ శాఖ సిగ్గుతో తలదించుకుని ఇప్పటికైనా వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి సంబంధించిన వార్త లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిందంటే, నంద్యాలలో కానిస్టేబుల్గా పనిచేసినటువంటి నా భర్తని వైకాపా ప్రభుత్వంలో కొందరు రౌడీ షీటర్లు దారుణంగా హత్య చేశారు. దీని గురించి యోగళం పాదయాత్రలో లోకేష్ దగ్గర గోడు వేళబోసుకున్నానని కక్షగట్టిన వైకాపా నాయకులు పోలీసులు నన్ను బెదిరించారు. మా కుటుంబానికి రావాల్సిన 30 లక్షల పరిహారాన్ని చెల్లించలేదు, ఉద్యోగం కల్పిస్తామన్న హామీని అమలు చేయలేదు. ఇది నంద్యాలకు చెందిన శ్రావణి తాజాగా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి మంత్రి ఫరూక్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చినటువంటి వినతి పత్రం. ఒక కానిస్టేబుల్ హత్యకి గురైతే ఆ కుటుంబానికి ఇచ్చే పరిహారం ఇవ్వకపోవడం అంటే రాక్షసత్వం, నీచత్వం, దుర్మార్గం. దాంట్లో అధికారపక్షమైనటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారంటే అంతకంటే నీచం మరొకట్లేదు. ఇలాంటి వాటిట్లలో మొత్తం పోలీసులు ఏకమవ్వాల్సింది పోయి పట్టినట్టు వ్యవహరించడం అత్యంత నీచం. ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సింది.